వెల్కమ్ టు వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్. ఈ రోజు మిమ్మల్ని అలరించే సరికొత్త కంటెంట్ తో మేము ముందుకు వచ్చాం. ఈటీవీ డాన్స్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న శేఖర్ మాస్టర్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్. దాదాపు అందరు తెలుగు స్టార్ హీరోల సినిమాల్లో 1-2 పాటలకు అయినా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఉండాల్సిందే. చిన్న సినిమాల నుండి స్టార్ హీరోల సినిమాల వరకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇటీవల పుష్ప 2 సినిమాలోనూ ఒక పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రభుదేవ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోని ఒక పాట శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఆ విషయాన్ని శేఖర్ మాస్టర్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రభుదేవతో ఉన్న ఫోటోను షేర్ చేయటం ద్వారా తన డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యిందని పేర్కొన్నారు. ప్రభుదేవ వంటి గొప్ప కొరియోగ్రాఫర్ సినిమాకు కొరియోగ్రఫీ చేయటం ఖచ్చితంగా చాలా పెద్ద విషయం. ఆ సంతోషాన్ని శేఖర్ మాస్టర్ పంచుకుంటూ, మీతో కలిసి పనిచేయటం దేవుడు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నాను. 9 ఏళ్ల క్రితం మీ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ జాక్సన్ హిందీ సినిమాకు కొరియోగ్రఫీ అందించే అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మీ రాబోయే సినిమాకు కొరియోగ్రఫీ చేసే అవకాశం మరోసారి ఇస్తున్నారు. మరో డ్రీమ్ కమ్ ట్రూ మాస్టర్. నా చిన్నప్పటి నుండి మీరు నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిని కల్పిస్తూనే ఉన్నారు. మీతో కలిసి వర్క్ చేయటం జీవితంలో గొప్ప అనుభూతి. మీరు ముందు ముందు మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టారు. ప్రభుదేవ తన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాల్లో పాటలకు అప్పుడప్పుడు తానే కొరియోగ్రఫీ చేస్తారు. కానీ ఎక్కువ శాతం ఆయన ఇతర కొరియోగ్రాఫర్లతో వర్క్ చేయిస్తూ ఉంటారు. ప్రస్తుతం ప్రభుదేవ చేస్తున్న సినిమాల్లోని ఒక పాట కోసం శేఖర్ మాస్టర్ తో వర్క్ చేయిస్తున్నారు. ఆ పాట ఏంటి, ఆ సినిమా ఏంటి అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. శేఖర్ మాస్టర్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్.